గౌరీ కిచెన్ బ్లాగ్స్ కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో పిల్లల లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ చేస్తున్నానండి. సింపుల్ పద్ధతిలో చాలా టేస్టీగా ఉంటుంది. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చిక్కుడుకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో పేస్టు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, సాల్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే మసాలా చిక్కుడుకాయ కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. కర్రీకి సరిపడంగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈరోజు మార్నింగే చేసాను. ఒక వారం వస్తుంది నాకు ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మసాలా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. నీట్గా కట్ చేసి కడుక్కున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇదైతే మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఈ మసాలా చిక్కుడుకాయ కర్రీకి కాంబినేషన్గా రసం కూడా పెట్టుకోవాలండి. అప్పుడే
ఈ మసాలా చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. దీంట్లో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసి వేసుకుందాం. సాల్ట్ కొద్దిగా పడుతుందండి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మన మసాలా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చి ఎంతో చక్కగా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోండి.